హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక వారం రోజులు నిల్వ ఉండేటట్టు మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేద్దాం. దాని కొరకు నేను 3 మామిడికాయలు తీసుకున్నా. ఈ సైజు మామిడికాయలను 3 తీసుకొని నీట్గా కడిగి వాటర్ లేకుండా తుడ్చాలి. పైన తుడ్చి ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 3 కాయలకు ఇన్ని ముక్కలు వచ్చినాయి. వీటిని ఈ సైజులో కట్ చేసి కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి కలిపి పెట్టాలి. నేను ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ వేసి కలిపిన, మీకు చూపించడానికి మళ్ళీ ఒకసారి వేస్తున్నా. వేసి ఈ ఆయిల్ ఈ ముక్కలకి పట్టేటట్టు కలపాలి. ఇలా ఆయిల్ వేసి కలపడం వలన ఉప్పు కారం ఈ ముక్కలకి బాగా పడుతుంది. ఆయిల్ కలిపి పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ పచ్చడికి కావలసిన ఆవపొడి, మెంతుల పొడి ప్రిపేర్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అది వేడెక్కనివ్వాలి. కడాయి వేడెక్కాక 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగగానే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించాలి. ఇందులోనే వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు వేసి ఈ వేడికే వేగనివ్వాలి. అంటే జస్ట్ వేడెక్కితే సరిపోతుంది ఆవాలు. ఒక 2 మినిట్స్ ఇలా కలపండి, అవే వేగుతాయి. ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఆవాలు వేయాలి. ఇప్పుడు వీటిని చల్లారనిద్దాం. ఆవాలు చల్లారే లోపు మనం ఒక ఎల్లిగడ్డ తీసుకొని ఎల్లిపాయల పైన పొట్టొల్చి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిగా కచ్చా పక్కగా వచ్చేటట్టు మిక్సీకి పట్టాలి. వీటిని లేదా రోట్లో దంచి వేసినా సరిపోతుంది. నేనైతే మిక్సీకి పడుతున్నా. ఇలా పట్టుకోవాలి మిక్సీకి, అంటే కోర్సుగా రావాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసి పెడదాం. ఇది పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టిన ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టాలి. ఈ విధంగా వచ్చేటట్టు మిక్సీ పట్టాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి తీసుకోవాలి. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. కారం పొడి, 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. ఒక 2-3 గంటల తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకొని అవసరం ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కొద్దిగా తక్కువనే వేసిన, ఓన్లీ 1½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసిన. మీరు కావాలంటే మీ రుచికి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఈ పొడి వేయండి. మనం పొడి చేసి పెట్టినాం కదా, ఆవాలు, మెంతులు, జీలకర్ర కలిపి అది వేయండి. ఇప్పుడు మనం ఎల్లిపాయలు మిక్సీ పట్టి పెట్టినాం కదా, ఇందులో సగము ఇందులో వేసుకోండి, సగమేమో తాలింపు పెట్టేటప్పుడు వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలపండి. ఇప్పుడు ఇది ఇలాగే పక్కకు పెట్టి ఈ పచ్చడికి కావాల్సిన తాలింపు ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు తాలింపు కొరకు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టండి. అది వేడెక్కాక ఒక 100 ml వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేయండి, పచ్చి శనగపప్పు. ఈ శనగపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచండి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 5-6 ఎండుమిర్చి వేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టి పెట్టిన ఎల్లిగడ్డ పేస్ట్ వేయండి, గార్లిక్ పేస్ట్. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ వేడికే గార్లిక్ పేస్ట్ ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ తాలింపును కొద్దిగా చల్లారనిద్దాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన తాలింపు కంప్లీట్గా చల్లారింది. ఇప్పుడు దీనిని ఇందులో వేసి కలపాలి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఈ ముక్కలకి కలిసేటట్టు ఒకసారి కలపాలి. అంతేనండి, మామిడికాయ పచ్చడి రెడీ అయింది.
ఈ పచ్చడి 1 వీక్ వరకు అస్సలు పాడవదు. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టినా పాడవదు 1 వీక్ వరకు. అంతేనండి. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒకసారి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.